పాస్టర్ గారు గ్రీటింగ్ చెప్పాలని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. యాత్రసనంలో ఇది అసలు ఎన్నో క్రిస్మస్, 2024వ క్రిస్మస్ కదా. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఇంత లాంగ్ టైము మరి ఎవరి గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోం. బహుశా మరిగి ప్రేమగా ఉంటే సంవత్సరం 2 సంవత్సరాలు, మహా చేస్తే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ యేసుప్రభు పుట్టి 2024 సంవత్సరాలు అయితే ఇంకా ఇప్పుడు ఆయన పుట్టినరోజు గురించి మనం మాట్లాడుతామేంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం అంటే యేసు సజీవుడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప వాళ్ళని కూడా వాళ్ళు కొంతకాలం జీవించారు, గొప్ప గొప్పగా చేశారు, కానీ వాళ్ళు చనిపోయారు, తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు పుట్టడం, తిరిగి మన కోసం శిలువలో మరణించడం, చనిపోయి తిరిగి లేవడం, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన ఇప్పుడు యేసు సజీవుడు, ఆయన బ్రతికి ఉన్నాడు. అందుకు మనం క్రిస్మస్ జరిపించుకోవాలి. 1 యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను నయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. థ్యాంక్ యూ. ప్రాముఖ్యంగా యేసు ప్రభు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం మనకి ఆశీర్వాదం ఇచ్చి మాకు మంచి ఆరోగ్యము, మంచి ఇల్లు, మంచి వస్త్రాలు ఇవి మాత్రమే ఇవ్వటానికి అది అభిస్తున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైను. ఈ ప్రపంచం అంతా ఎక్కడైనా చూడండి, అన్ని అపవాది క్రియలు కనపడుతున్నాయి. తెల్లవారితే న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మనకు కనిపించే అన్నీ కూడా ఏం కనపడుతున్నాయి? అపవాది క్రియలే. వాటిని లయపరచడానికి దేవుని కుమారుడు ఈ లోకం ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. మన అపవాది క్రియలు లయపరచబడాలంటే యేసు ప్రభు తరఫు పనిచేసుకుని కొంతమంది ఉండాలి, నమ్మకంగా ఆయన కొరకు సేవించేవారు ఉండాలి. వారి ద్వారా ఆయన క్రియలు చేసుకుంటూ అపవాది క్రియని లయపరచడానికి ఆయన సంకల్పించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మన హృదయంలో దేవుని చోటు ఇచ్చినట్లయితే ఆనాడు యేసు ప్రభుకి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. ఈ లోకరక్షకుడికి ఏం లేదు, ఎక్కడ చోటు లేదు. సత్రములో ఆయనకు స్థలం లేనందున ఎక్కడ పెట్టారు? పశువుల తొట్లు. ఎక్కడైనా మన అతి పేదవాళ్ళు ఎవరైనా సరే అటువంటి భయంకర పరిస్థితులు పుట్టుంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఎవరికి కలగలేదు కదా. కానీ సృష్టికర్త అయిన దేవునికి, అది కూడా లోకాన్ని రక్షించే లోక రక్షకుడికి ఈ లోకము ఇచ్చినటువంటి స్వాగతం ఏంటి? పశువులు చెప్తే. అవును, ఈ రాత్రి సమయంలో నీ హృదయంలో ఆ యేసుకు స్థానం ఉందా? ఆ యేసుకు స్థానం ఉంటే ఈ క్రిస్మస్ జరుపుటలో ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ నీ హృదయంలో ఇంకా ఆ యేసు ప్రభుకి స్థానం ఇవ్వకుండా పోతే ఈ క్రిస్మస్ అంతా కూడా వ్యర్థమే. దేవుడి మాటలు దీవించినాక పాస్టర్ గారు మొట్టమొదటిగా దేవాదేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి జేమ్స్ మాస్టర్ గారికి, అలాగే నాకు ప్రీతమ్ముడు వరుణ్ సందేశ్కి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సునోద్ మాస్టర్ గారికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను. పాస్టమ్ గారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. మా వదినమ్మ గారు చాలా ప్రేమ గల దేవజనరాలు. వారింటికి వస్తే ఏమీ మమ్మల్ని తినేయకుండా మమ్మల్ని బయటికి వెళ్ళినవారు. ఖచ్చితంగా వదినమ్మ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వరుణ్ సందేశ్ కూడా చాలా, వరుణ్ జాషువా మరి చక్కటి ప్రతి 7వ తారీఖున ఇక్కడ స్వస్థత హీలింగ్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒకసారి నేను రావడం జరిగింది. మళ్ళీ ప్రతి నెల 7వ తారీఖున పిలుస్తున్నారు, కానీ ఆ టైంలోనికి నాకు ఏదో కార్యక్రమం ఉండడం రాలేకపోతున్నాను. ఈరోజు ఖచ్చితంగా మీ మధ్యలో రావడం దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం. కనుక వరుణ్ జాషువా మరి స్వస్థత వరము కలిగినటువంటి దైవ సేవకుడు. మీ అందరికీ తెలుసు, ప్రతి నెల ఇలా వచ్చి ఈ స్వస్థత ప్రాంతంలో పాల్పు పొందాలని కోరుకుంటున్నాను. వరుణ్
వరుణ్ జాషువాని నేను చాలా దీవిస్తూ ఉన్నాను. నాకు ఇష్టమైనటువంటి సేవకుడు వరుణ్ జాషువా. దేవుని కొరకు బలమైన కార్యం చేయాలనే ఆశ, తృష్ణ, బలమైనటువంటి కోరిక. కాబట్టి వరుణ్ జాషువాని దేవుడు ఇంకా అనేక రీతిగా ఆశీర్వదించాలని నేను కుటుంబ పక్షంగా వచ్చాం. అమ్మగారు, నేను, మా చిన్న కుమారుడు. అమ్మగారు వెనకాల కూర్చున్నారు. కాబట్టి మా కుటుంబం తరపున మీ అందరికీ కూడా ఈ యొక్క షారోను ప్రార్థనా మందిరం సంఘ సభ్యుల మీ అందరికీ కూడా మా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరంలో కూడా మరింత ఆశీర్వాదాలు, దేవుని ప్రసన్నత, దేవుని తోడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ అందరు కలగాలని కోరుకుంటూ మా పరిచర్యన్నిటి తరపున దైవ సన్నిధి ప్రార్థనా మందిరం తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. పాల్ సార్ గారు నేను టైం ఇస్తాను. దేవుని యొక్క వాక్యంలోని యేసు ప్రభు పుట్టినప్పుడు పొత్తుగుడ్డల్లో చుట్టి పశువుల పాకలోని పడుకోబెడతారు. పొత్తుగుడ్డలోని చుట్టి పెట్టారు ఏంటని చెప్పేసి దాని మీద ధ్యానం చేస్తుంటే పొత్తుగుడ్డలకి ఏంటి, యేసు ప్రభుకి ఏంటి సంబంధం, పొత్తుగుడ్డలు ఏవో పెట్టారు అని బైబిల్లోని రాయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి చూస్తే, ఆ రోజుల్లోని మరి బలి అవ్వడానికి గొర్రె పిల్లల్ని మందిరానికి తీసుకెళ్ళేటప్పుడు మరి పక్కన మరి మనలాగే ఇప్పుడు ఇలాగ రోడ్లు అవే లేవు కాబట్టి పక్కన ఉన్న దుమ్ము ధూళి వచ్చి గొర్రె పిల్లల మీద పడిపోతే అది ఎక్కడ అపవిత్రం అయిపోతుందో అని చెప్పి ఆ గొర్రె పిల్లల్ని పొత్తుగొడ్డలతో చుట్టి గొర్రె పిల్లల్ని తీసుకెళ్తారంట బలి ఇవ్వడానికి. యేసు ప్రభుని మరి అక్కడికి ఏ బట్టల కోసం ఎతికారో వీళ్ళు. మరి యోసేపు మరి అక్కడ పశువుల పాకలో ఉన్నప్పుడు పక్కన చూడంగానే గొర్రె పిల్లలని చుట్టి తీసుకెళ్ళడానికి కావాల్సిన పొత్తుగుడ్డలు అక్కడ ఉండుంటాయి. పొత్తుగుడ్డలలో చుట్టి పెట్టారు. అది వాళ్ళకి తెలియదు. అది బిడ్డకి వెచ్చగా ఉండాలని పెట్టారేమో కానీ తెలియని విషయం ఏంటంటే రాబోయే కాలంలోని యేసు ప్రభుని బలిగా, ప్రాయశ్చిత బలిగా ఆయన్ని సిద్ధపరుస్తున్నారు. పొత్తుగుడ్డల్లో పెట్టి సిద్ధపరిచారంట. అది మొదటి విషయం. రెండోది, ఆ బెత్లెహేమ్ అనే ఊరిలోని గొర్రెలు కాచుకుంటున్న గొల్లలు వాళ్ళు ఎవరంటేనంట, బెత్లెహేమ్ అనే ఊరు గొర్రెలకి ఒక ప్రాముఖ్య స్థలం అంట. గొర్రెల్ని కాయడానికి ఒక ప్రాముఖ్య స్థలం అంట. అక్కడ ఏ గొర్రెలు కాస్తారో తెలుసా? దేవుని యొక్క మందిరంలోని బలి ఇవ్వాల్సిన గొర్రెల్ని కాచుకుంటున్న గొల్లలే అక్కడ పనిచేస్తా ఉంటారంట. బెత్లెహేంలోని దేవుని యొక్క మందిరంలోని బలి ఇవ్వాల్సిన గొర్రె పిల్లల్నే అక్కడ కాచుతూ ఉంటారంట. ఆ గొల్లల దగ్గరికే మరి దేవదూతలు వెళ్ళి రండి వచ్చి చూడండి అని చెప్పి అన్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని కుమారుణ్ణి అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎవరిని చూసారో తెలుసా? వాళ్ళు కాచుకుంటున్న గొర్రె పిల్లలతో సమానంగా ప్రాయశ్చిత్తంగా తయారైన గొర్రె పిల్లని, దేవుని యొక్క గొర్రె పిల్లని, ఎటువంటి పాపము లేని గొర్రె పిల్లని అక్కడ వాళ్ళు చూశారు. వాళ్ళు కాచుకుంటున్న గొర్రె పిల్లలతో కన్నా ఎంతో విలువైన గొర్రె పిల్లని వాళ్ళు అక్కడ చూశారు. ఎంత గొప్ప విషయం! అదే వాళ్ళు అక్కడ గొల్లలకు ఉన్న ప్రాముఖ్యత, అలాగే ఆ పొత్తుగుడ్డలకు ఉన్న ప్రాముఖ్యత. మూడో విషయం, జ్ఞానులు వచ్చి ఆయన గృహానికి వెళ్ళి ఆయన్ని సందర్శించి 3 బహుమానాలు ఇస్తారు. మొదటి బహుమానం బంగారం, రెండో బహుమానం సాంబ్రాణి, మూడో బహుమానం బోళము. అది చనిపోయిన వాళ్ళకే అద్దుతారు. ఒక పేస్ట్ గా తయారు చేసి అద్దుతారు. ఎందుకు అద్దుతారు అంటే సువాసన ఇచ్చే అదొక పదార్థం. అది ఒక సువాసన ఇచ్చే పదార్థం. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలోని ఆ యొక్క బోళముతోటి చాలా సెంట్లు, పర్ఫ్యూమ్లు తయారు చేస్తూ ఉంటారు, అత్తర్లు తయారు చేస్తూ ఉంటారు.
అది మనం వేసుకొని భారతదేశంలో వెళ్తే అబ్బా పక్కన ఉన్న వాళ్ళందరూ మనల్ని చూసి ఎంత మంచి సువాసన కలుగుతుందో అని అనుకుంటారు. అది మన పరంపర. ఆ యొక్క సువాసన సమాధుల నుంచి వస్తుంది. సమాధుల్లో ఉన్న అక్కడ సువాసన వచ్చింది అంటే వాళ్ళు రోడ్డు మీద వెళ్తుండగా అలాంటి సువాసన వచ్చిందంటే దగ్గర ఎక్కడో ఒక సమాధి ఉందని అర్థం అని చెప్పి అది ఒక కారణంగా తీసుకొని వైజ్ఞానికులు ఏం చెప్తారంటే ఆ మూడో జ్ఞాని భారతదేశం నుంచి వెళ్ళాడేమో. అతనికి తెలియదు. అతను ఏంటంటే ఒక అత్తర్ని తీసుకెళ్తున్నాను, ఒక సెంటిని తీసుకెళ్తున్నాను, ఒక రాజు పుట్టాడు కాబట్టి రాజు కోసం నేను సువాసన తీసుకెళ్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ యొక్క జ్ఞానికి కూడా తెలియకుండానే దేవుడు ఏం చేశారు, ఆ యొక్క సుగంధాన్ని ఒక వాగ్దానంగా మార్చి దాన్ని అది ఆ యొక్క బోలము రాబోయే కాలంలోని ఆయన చేయాల్సిన ఆ యొక్క బలియాగానికి ఒక సాదృశ్యంగా దాన్ని తయారు చేశారు. ఈ మూడు విషయాలు మరి మీకు చెప్పాలని చెప్పి నేను కోరుకున్నాను. ఎందుకంటే యేసు క్రీస్తు యొక్క జననము మనం సిలువ లేకుండా, సిలువని గుర్తెచ్చుకోకుండా, సిలువ మీద ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం తెలియకపోతే ఆయన జననాన్ని మనం ఆచరించినా లాభం లేదు. ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకుంటే ఆయన జననాన్ని మనం ఎంత ప్రశస్తంగా మనం దాన్ని ఎంచుతామో, అమూల్యమైన విలువ కట్టలేని జననంగా దాన్ని మనం ఎంచుతాం. ఈ యొక్క చిన్న మాట మీకు చెప్పి మీ అందరికీ నేను మరి మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అనే శుభాకాంక్షలు చెప్పి మీకు సెలవు. చక్కటి వతమార్చిన పాలయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇది నా సంఘము, నా బిడ్డలను కాదు, ఇది సార్వత్రిక సంఘం. ఆమె సార్వత్రిక సంఘం అంటే అందరూ కలిసి పరలోక రాజ్యానికి వెళ్తాం కాబట్టి మనం అందరూ ఐక్యతగా ఉండాలి. హల్లెలూయా. మనం ప్రార్థనలు